ఐడిటీవీ మన ఉనికి మన వాణి. పేదల సొంతింటి కళ నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా లబ్ధిదారులు గృహప్రవేశాలు కూడా పూర్తి చేశారు. మరికొన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు బహుళ అంతస్తుల నమూనాలో ఇళ్ల నిర్మించి ఇచ్చేందుకు వీలుగా స్థలాల ఎంపికపై అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఎంపిక చేసే స్థలాల విషయాల్లో ఎలాంటి న్యాయపరమైన వివాదాలు గాని స్థానిక సమస్యలు గాని ఉండకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ విభాగం ఆచితూచి అడుగులేస్తుంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్షేత్రస్థాయికి వెళ్లి నిశితంగా పరిశీలిస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు నగరంలోని 7 కీలక ప్రాంతాలలో స్థలాల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరినట్లు తెలుస్తుంది. నాంపల్లి నియోజక పరిధిలో కుల్సంపురాలో 4.3 ఎకరాల స్థలంలో 620 ఇళ్లతో కూడిన భారీ టవర్ ను నిర్మించనున్నారు. అలాగే మల్లేపల్లిలోని నీలోఫర్ ఆసుపత్రి పక్కన ఉన్న పోలీస్ క్వార్టర్స్ కు చెందిన 4.20 ఎకరాల స్థలంలో 680 ప్లాట్లను, రెడ్ హిల్స్ లో 2 ఎకరాల విస్తీర్ణంలో 270 ప్లాట్లను నిర్మించేందుకు స్థలాలు ఖరారయ్యాయి. మలక్పేట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించనున్నారు. ఇక్కడ ఓల్డ్ క్వార్టర్స్ R&B కాలనీ పరిధిలో 4.7 ఎకరాల్లో 630 ప్లాట్లు, గడ్డి అన్నారం పరిధిలో 9.11 ఎకరాల విశాలమైన స్థలంలో ఏకంగా 1400 ప్లాట్లను నిర్మించనున్నారు. బహదూర్పురా నియోజకవర్గంలోని ఫారూక్ నగర్ లో 4 ఎకరాల స్థలాన్ని 600 ప్లాట్ల కోసం, కూకట్పల్లిలో 5 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాన్ని అధికారులు పక్కాగా ఎంపిక చేశారు. మరోవైపు మిగతా నియోజకవర్గాల్లోనూ భూముల గుర్తింపు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి పోచారంలోని LIG కాలనీలో స్థలం సిద్ధంగా ఉండగా, ఖైరతాబాద్ నియోజకవర్గానికి హకీంపేట్ దర్గా వద్ద స్థలాన్ని ఎంచుకున్నారు. జూబ్లీస్, ఈసగూడ ప్రాంతాల్లోనూ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను అధికారులు మార్క్ చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గానికి కౌకూర్లోని వాంబే గృహాల సమీపంలో ఉన్న స్థలాలను ఎంపిక చేసినట్లు సమాచారం. రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో 5 ఎకరాలు, లక్ష్మీగూడలోని 1 ఎకరం భూమిని గుర్తించారు. బండ్లగూడలోని తట్టి అన్నారం, ఫతుల్గూడ ప్రాంతాల్లో చాలా ఏళ్ల క్రితమే అధికారులు స్వాధీనం చేసుకుని రక్షణ కంచె వేసిన ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్థలాల్లోనే ఉప్పల్, LB నగర్ నియోజకవర్గాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. వీటన్నిటిపై మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక సిద్ధం కానుంది.